Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new work from home opportunity at Fresh Prints. ఇక్కడ రోల్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ అసోసియేట్ అనమాట. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకుందాం మనం ఇప్పుడు. దీనికి అయితే 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఇంటూ లాజిస్టిక్స్ ఆర్ ఆపరేషన్స్ ఫీల్డ్లో కావాలి. అండ్ మీకైతే కొంచెం స్ట్రాంగ్గా అనలిటికల్ స్కిల్స్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్సో మీకు ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని రిజాల్వ్ చేసే అంత ఎబిలిటీ కూడా ఉండాలి. అండ్ ఆల్సో మీరైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఇంకా ఈ రోల్కి అయితే రిక్వైర్ సమ్ వన్ హూ ఈస్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్. ఇంకా ఈ రోల్కి అయితే మాత్రం నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి అయితే రెడీగా ఉండాలని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దిస్ జాబ్, ఇందులో అయితే 2 టీమ్స్ అయితే ఉంటాయి. ఆర్డర్ టీమ్ ఉంటుంది, ప్రీ ఆర్డర్ టీమ్ ఉంటుంది. కమింగ్ టు ద ఆర్డర్ టీమ్, ఇక్కడ మనమైతే టికెట్స్ అయితే రిజాల్వ్ చేస్తూ ఉండాలి. లైక్ లైసెన్స్ టికెట్స్ ఉంటాయి కదా, అవి రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ బ్యాకప్ ఫర్ ద ఆర్డర్ ప్రాసెసింగ్ టీమ్ అండ్ శాంపుల్ ఆర్డర్ ప్రాసెస్ ఉంటాయి, వాటిపైన కూడా వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రింటర్ కెపాసిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే దాని గురించి అయితే తెలిసి ఉండాలి, దానిపైన వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా మనకి అయితే స్లో సీజన్స్ ఉంటాయి కదా, అప్పుడు మనం అదొక టాస్క్ డ్యూరింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా వర్కింగ్ ఆన్ రిపోర్టింగ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ పైన కూడా వర్క్ చేస్తూ ఉండాలి. And coming to the pre-order team, responsible for sharing pricing quotes using available resources and communicating and giving feedbacks of other teams కూడా మనమైతే ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉండాలి. అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంప్రూవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ఫ్రెష్ ప్రింట్స్ అనమాట. అండ్ ఆల్సో టైమ్ లైన్స్ అండ్ లైసెన్స్ని చెక్ చేస్తూ ఉండాలి. రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఫ్రమ్ క్యాంపస్ మేనేజర్స్ నుండి, అవి కూడా మనం రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆర్డర్స్ చెక్ చేస్తూ ఉండాలి, డాటా ఎంటర్ చేస్తూ ఉండాలి. షాపిఫై నుండి కండక్టింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆర్డర్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. అండ్ అసెస్మెంట్స్ ఆఫ్ స్కూల్ ఇఫ్ ప్రూఫ్స్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ద క్లయింట్ డైరెక్ట్లీ. అప్లోడింగ్ ప్రూఫ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ లైసెన్స్ అండ్ సింగిల్ యూజ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది కూడా ప్రూఫ్ చేస్తూ ఉండాలి. అండ్ పర్సన్కి కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, గోల్ డ్రివెన్ ఉండాలి, ప్రొయాక్టివ్ ఉండాలి, ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ కమాండ్ ప్రెషర్ అండ్ ఓపెన్ టు చేంజ్, ఇలా ఉండాలి. ఇక్కడ మనకైతే శాలరీ వచ్చేసి వాళ్ళు డాలర్స్లో పే చేస్తారు కాబట్టి $700 వరకు ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. మీకైతే ఇక్కడ లంచ్ చేసుకునే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. వర్కింగ్ విత్ ఎ గ్రేట్ కల్చర్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. ఇది ఫుల్ టైమ్ రిమోట్ పొజిషన్, పర్మనెంట్ రిమోట్ పొజిషన్. అండ్ కమింగ్ టు ద వర్క్ అవర్స్, 6:30 PM to 3:30 AM, 5:30 PM to 2:30 AM. మండే టు ఫ్రైడే ఉంటుంది, సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఇస్తారు. ఇలా ఉంటుంది. షిఫ్ట్స్ అయితే యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అవైతే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనమైతే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయండి, ఆ CV కూడా అటాచ్ చేసేయండి. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years, ఇది ఇవ్వండి. అండ్ వాట్ ఈస్ యువర్ మోస్ట్ అడ్వాన్స్ డిగ్రీ అని అడుగుతున్నారు, ఇవి కూడా ఇవ్వండి. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తారు, విచ్ వన్ డిస్క్రైబ్ యూ బెస్ట్, ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. అండ్ మీ కరెంట్ శాలరీ ఎంత అని అది ఇవ్వండి. అండ్ కంఫర్టబుల్ విత్ శాలరీ రేంజ్ అండ్ ప్రొవైడెడ్, వీళ్ళు ఇస్తున్న శాలరీ మీకు కంఫర్టబుల్గా ఉంటుందని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. అండ్ ఇక్కడ హ్యావ్ యూ వర్క్ విత్ నైట్ షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ అని అడుగుతున్నారు, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా నైట్ షిఫ్ట్లో వర్క్ చేశారని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. అండ్ ఇక్కడ 3:30 AM to 5:30 AM, ఇది మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అది ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ అయితే వాళ్ళు అసెస్మెంట్కి అయితే సెండ్ చేస్తారు. థ్యాంక్ యూ.